అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారు, చిత్తులు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, సురేష్ బాబు అందరూ చెప్పింది మీరు విన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి చారిటీ షో. గతంలో లాగానే ముందు చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఇలా చేద్దామని అనుకున్నాం. కానీ అలా కాకుండా ఎవరింట్లో కూర్చొని వాళ్ళు ఈ షో అంతా కూడా మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు కూడా చూడొచ్చు, ఎవరింట్లో వాళ్ళే కూర్చొని చూడొచ్చు అనే ఒక కొత్త విధానంలో పెట్టి దాని విధంగా చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఇంతకు ముందు మనకి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా అవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న వచ్చిన ఈ హుద్హుద్ సైక్లోన్ అనేది చాలా పెద్దది. ఇంత పెద్ద తుఫాను ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. అలాంటి తుఫాన్లో చాలా వరకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మళ్ళీ పూడ్చడం చాలా కష్టం, ఎవరి వల్ల కాకపోయినప్పటికీ కూడా సాటి మనిషి కష్టం అయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. మేము సైతం ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని ఆ విధంగా ఆడియో వైర్తో కేసీఆర్ చూడండి తప్పకుండా ఒకసారి కనెక్ట్ చేయండి. మళ్ళీ ఎవరు ఆడియో కనెక్ట్ చేస్తుంది? హలో, ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నోసార్లు ఎన్నో తుఫాన్లు ఇవి వచ్చినా కూడా అవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న వచ్చిన హుద్హుద్ తుఫాను ఒక ఎత్తు. విపరీతమైన నష్టం జరిగింది, ఆస్తుల నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, పశు నష్టం జరిగింది. ఇలాంటి కష్ట సమయంలో మేము సైతం మీకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీనిలో పాల్గొని మరి సహాయాన్ని అందజేయాల్సిన సమయం ఇది. సినిమా పరిశ్రమ నుంచి ముందుగానే అందరూ స్పందించి చాలా అమౌంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను కూడా ఇందులో కలుపుకోవాలి. వాళ్ళందరి సహకారంతో ఎవరు తెలుసుకున్నా సరే 500 రూపాయలకి పైన ఎవరు ఇవ్వదలుచుకున్నా కూడా వివిధ రకాలైనటువంటి ఈ షోస్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎవరూ చేయని ఒక వినూత్నమైనటువంటి షో ఇది. ఈ షోలో అందరూ కూడా పాల్గొనాలని, అందరూ కూడా ఈ చారిటీ షోకి డొనేట్ చేయాలని, అందరూ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు కూడా దీని గురించి మీకు వివిధ రకాలుగా ఏదో ఒక టైంలో మీకు చెప్తూనే ఉంటాం. అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం.